జగన్ని నేను ఆ రోజు విజయవాడ నగరంలో రోడ్డు మీద చూడటం, మళ్ళీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని నేను చూడలే. నేను పరిటాలరావు గారితో తిరిగాను, పరిటాలరావు గారితో అసోసియేట్ అయ్యాను. మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాళ్ళు. మేము మొదటి నుంచి యాంటీ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళదంతా కాంగ్రెస్ బ్లడ్. అదే కాదు, అనేక రకాలైనటువంటి భావ వైరుధ్యాలు ఉన్నాయి మా మధ్యలో. జగన్మోహన్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. నాకు 1995 నుంచి పరిచయం, పరిటాలరావు గారు బతికున్నప్పటి నుంచి. కానీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన కొన్ని కంపెనీలు మూసేస్తే కూడా నేను వెళ్ళి వ్యక్తిగతంగా అడిగితే సహాయం చేసి పెట్టాను. ఇంత విలువలు దిగజారిపోయిన వ్యక్తి రాజకీయాల్లో శాసనసభ్యుడిగా కూడా పనికిరాడు, ప్రతిపక్ష నేతగానే కాదు, అతను వార్డు మెంబర్గా కూడా పనికిరాడు. అతను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళందరికీ ఆయన ఎట్టుపోతాడో, ఏ తిహార్ జైలుకు పోతాడో, ఇంకే జైలుకు పోతాడో, వీళ్ళే జైలుకు పోతారో అనేది కూడా చరిత్ర చెబుతుంది. 151 సీట్లు ఇచ్చారు. అటువంటి నాయకుడిని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి నాయకుడితో ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి నాయకుడు చేసేటువంటి మంచి పనిని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొండివాదము, వితండవాదము వదిలి అనవసరమైన ఘర్షణలకు దిక్కకుండా మంచి పనిని మంచిగా యాక్సెప్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారికి చెబుతూ ఆయనకి ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని కూడా భగవంతుడు కోరుకుంటా ఉన్నాడు. అటువంటి పార్టీలో చేరేవాళ్ళు ఏంటి, కడుపుకి అన్నం తినేవాడు ఎవడో వైసీపీలో ఉండడు. నేను ఖచ్చితంగా చెబుతున్నా, మేమందరం అన్నం తింటాం. వాళ్ళు అన్నం తింటారో లేదో వాళ్ళు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అన్కండిషనల్గా నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాను. సాధ్యమైనంత త్వరలో వైసీపీలో చేస్తాను. కడుపుకి అన్నం తినేవాడు ఎవడో వైసీపీలో ఉండడు. సాధ్యమైనంత త్వరలో వైసీపీలో చేస్తాను. కడుపుకి అన్నం తినేవాడు ఎవడో వైసీపీలో ఉండడు. సాధ్యమైనంత త్వరలో వైసీపీలో చేస్తాను. కడుపుకి అన్నం తినేవాడు ఎవడో వైసీపీలో ఉండడు.